తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఒకాసాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్పోలో దేశంలోన మొదటి రాష్ట్రంగా తెలంగాణ పాలుపంచుకోవడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ జపాన్ల మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా చేర్చుకుందామని పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు కలిసి పనిచేద్దామనే ఆకాంక్షను సీఎం రేవంత్ వ్యక్తం చేశారు. ఒకాసాలో జరిగిన వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పాలుపంచుకున్నారు. వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమైంది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వారితో చర్చించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అనుసరిస్తున్న స్థిరమైన విధానాలు, సులభతర పారిశ్రామిక విధానం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్కు రండి, మీ ఉత్పత్తులు తయారు చేయండి, భారత మార్కెట్తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోండి అని జపాన్ కంపెనీలను తెలంగాణ సీఎం ఆహ్వానించారు. తెలంగాణకు జపాన్కి మధ్య చక్కటి సంబంధాలున్నాయని, ఒకాసావేలో సూర్యోదయం లాంటి కొత్త అధ్యాయం తెలంగాణలో ప్రారంభమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణతో పాటు ఒకాసా ప్రపంచంతో కలిసికట్టుగా అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.